అందరూ బాగున్నారా? ప్రభువైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ పరుద్దామండి. ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా. ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా. విజయమిచ్చావయ్యా, విజయమిచ్చావయ్యా. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానం చేద్దామండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చదువుకుందామండి. యేసు నేను వచ్చు వరకు అతనుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు మనను. చదవబడిన లేఖన భాగం దేవుడు తన ఆత్మ ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన నామన ప్రభువా, మీకే వందనములు తెలుసుకుంటున్నాం. మరి వాక్యకు మీ నా సహాయమును, మీ బలమును దేశమని సహాయం చేయమని, ప్రతి ఒక్కరి వాక్యం ప్రభువా జాగ్రత్తగా ఉండటకు మీరు సహాయం చేయమని దీవించమని, ప్రతి ఒక్కరికి ఈ వాక్యం లోపట్టకు మీరు సహాయమును దేశమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి నామములోనే అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడండి పిల్లారా, ఇక్కడ ఒక మాట ఉందండి. ఆ మాట తెలియజేస్తాను చూడండి. ఇతరుల జీవితం దేవుడు వారికి ఏమి ఇస్తాడో మనం పట్టించుకూడదు. దేవుడు మనకు చూపించిన మార్గంలో మనం ఆయనను అనుసరించాలి. చూడండి పిల్లారా, ఇక్కడ దీని అర్థం ఏంటి చూడండి పిల్లారా. ఇతరుల జీవితం వారికి ఏమి జరుగుతుందో మనం విచారించాల్సిన అవసరం లేదు. చూడండి పిల్లలకి ఏంటంటే, అంటే ఎదుటి వాళ్ళ జీవితం అంటే మన సహోదరు జీవితం ఎలా ఉందనేది, అంటే తన జీవితం మంచిగా ఉందా చెడ్డగా ఉందా, చెడ్డగా మాత్రం మనకు పిల్లారా. ఇక మనం ఏంటంటే మనం ఇతరులకు సహాయము చేయొచ్చు, మన సహాయం చేయకూడదు లేదండి, మన ఎదురు సహాయము చేయొచ్చు. కానీ వాళ్ళ జీవితం ఎలా ఉందో మనం చేసి మనకు అవసరం మనకి లేదు పిల్లారా. ఇక మనం ఏం చేయాలంటే, మనకు దేవుడు ఎటువంటి మార్గం చూపిస్తున్నాడు, మన దేవుడు మాకు ఏం చూపిస్తుందో, అంటే మన దేవుని పనులు మనం చాలా మంది దేవుని పని చేస్తున్నారు. అంటే పట్టలేదు దేవుని ప్రాణం చేయడం పనులు చేస్తారు కదా, వాళ్ళకి దేవుడు ఎటువంటి పనులు చూపిస్తున్నాడో, ఎటువంటి తన మార్గం ఎలా చూపిస్తున్నాడో అని మనము తెలుసుకో పిల్లారు. ఇక్కడ ఏంటంటే దేవుడు మనకు చాలా మంది అంటుంటారు ఏంటంటే, దేవుని మార్గం ఎలా చూపిస్తాడు అనుకోవచ్చు. ఏంటంటే ఈ బైబిల్ దేవుని వాక్యం ఏంటండి, ఈ వాక్యమే దేవుని మార్గము. నీవు ఒక్కసారి బైబిల్ చదివావనుకో, అంటే ఈ వాక్యం చదివావనుకో, నీవు ఎలా మారుతావు అంటే నీకంటే ఒక మార్గం సృష్టించబడిద్ది. అంటే నీకు ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళే మార్గము నీకు ఈ వాక్యము చూపించిద్ది. ఈ వాక్యము నీతిగలమైనది. మనం ఈ నీతి మనము అనుసరించాలి. ఫస్ట్ నీవు ఈ వాక్యం అనుసరించావు అనుకో, నీవు దేవుని దగ్గరికి వెళ్తావు. నీవు దేవుని ద్వారా నీవు పరలోకమునకు వెళ్ళగలవు. ఇక్కడ ఏంటంటే రక్షణ పొందిన వారు ఏం చేస్తారండి, పరలోకమున చేరుస్తారు. నీవు రక్షణ కాదు, ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, దేవుని తెలుసుకోవాలి. నీవు దేవుని తెలుసుకోవాలంటే ఇదొకటే మార్గం. నీ దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, నువ్వు దేవుని తెలుసుకోవాలన్నా ఇదొకటే మార్గము. దేవుని నమ్ముకుంటే నీ పాపాలన్నీ క్షమించబడతాయి. ఇది ఇక్కడ మాట. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరి వరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన నామమున ప్రభువా మీకే వందనములు చెల్లించుకుంటున్నాం. మరి వాక్యం చెప్పుటకు మీ నా సహాయమును, మీ బలమును చేసినందుకు మీకే వందనములు తెలుసుకుంటూ, నోటే కాకుండా ప్రభువా ఆ వాక్యం లోపల మీరే సహాయం చేయండి. ఆ వాక్యం తగ్గట్టుగా మీరే వాళ్ళకి జీవించడానికి మీరే వాళ్ళ సహాయం తెచ్చామని దీవించమని, ప్రతి ఒక్కరి వాక్యం ప్రభువా వాళ్ళకి అండగా ఉండకు మీరే సహాయం తెచ్చామని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి నామములోనే అడిగి పెడుకున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.